వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. పుచ్చలపల్లి సుందరయ్య నిజాయితీకి మారుపేరుగా ఉదహరించే మహానాయకులలో ఒకరు. ఈయన 1913లో నెల్లూరు అలగానిపాడులో జన్మించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. కమ్యూనిస్టు పార్టీలో చేరి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ సందర్భంగా నేడు విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పురస్కరించుకొని స్మారకోపన్యాసం, మతోన్మాదం, రాజ్యాంగం, సవాళ్లు తదితర అంశాలపై సిపిఎం పార్టీ నాయకులు ఉపన్యాస కార్యక్రమం జరిగింది. లౌకిక రాజ్యమైన భారతదేశం అన్ని మతాలకు నిలయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగరం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని బీజేపీ ప్రభుత్వం మత రాజ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఈ విధంగా చేస్తే పాకిస్తాన్కి మనకి తేడా ఉండదని అన్నారు. అంటే ఆసియా ఖండం మీద చైనా యొక్క పలుకుబడిని దెబ్బతీసి అమెరికా ఆధిపత్యాన్ని పునఃస్థాపించడం కోసం ఆ పని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఏమిటి? తనకు ఒక సవాలు 1970లో కమ్యూనిజం బలంగా ఉన్నప్పుడు ఏ ప్రచ్ఛన్న యుద్ధం అనే ఒక సవాలు ఈరోజు ఏర్పడిందో అంతకన్నా పెద్ద సవాలు ఈరోజు ఏర్పడింది. మనం చూస్తే తాజాగా భారతదేశం రోజు మోడీ చైనాని తిట్టడం లేకపోతే విమర్శించడం మీద ఇంకో పని లేదు. చైనా మనకేం బంధువు కాదు. ప్రపంచంలోని శ్రామికులందరూ మనకు బంధువులే. సోషలిజాన్ని కోరుకునే వాళ్ళందరూ మనకు బంధువులే. అదేం ప్రత్యేకం కాదు చైనా పట్ల. అమెరికాలో ఉన్న కార్మికవర్గం కూడా మనకు బంధువులే. సామ్రాజ్యవాదం శత్రువు, ప్రధానమైనటువంటి శత్రువు. కానీ ఈరోజు భారతదేశంలో ఇతర దేశాలతో జరిగే విదేశీ వ్యాపారంలో ఈరోజు నెంబర్ 1 పార్ట్నర్ ఎవరు భారతదేశానికంటే చైనా. 3 నెలల క్రితం అమెరికాని సర్పాస్ చేసి చైనా ముందుకు వచ్చింది. ఒకవైపు తిడుతూ ఉంటారు, ఇంకో వ్యాపారాలు మాత్రం పెంచుకుంటున్నారు. ఏ లాభం లేకుండా పెంచుకోరు కదా వ్యాపారస్తులు. అంటే చైనాతో వ్యాపారం కావాలి, లాభాలు కావాలి. చైనా కమ్యూనిజం మాకొద్దు. ఇది వాళ్ళ ఈరోజు పెట్టుబడిదారులు కోరుకుంటున్నటువంటిది. మొనగాడు మోడీనే అని చెప్పి అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజు ఫస్ట్ టైం ఓటర్స్ 60% మంది ఫస్ట్ టైం ఓటర్స్ 18-21 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు మోడీకి ఓటేశారు ఆ రోజు. అప్పుడు ఏం చెప్పారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ధరలు దించేస్తాం, విదేశాల్లో ఉన్నటువంటి 25 లక్షల కోట్లు స్విట్జర్లాండ్ బ్యాంకులో ఉన్న డబ్బును తీసుకొచ్చి అందరికీ పంచుతాం, 10-15 లక్షల రూపాయల చొప్పున, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. ఇలా ప్రతి వర్గానికి కొన్ని చూపెట్టి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి వచ్చారు. 2014 నుంచి 19 వచ్చేసరికి అభివృద్ధి నాదం గాలి కొట్టుకుపోయింది. ఉగ్రవాదం ముందుకు వచ్చేసింది. పుల్వామాలో జరిగినటువంటి ఘోరాన్ని అడ్డం పెట్టుకొని 40 మంది సైనికుల యొక్క శవాలను ఊరూర తిప్పి ఉగ్రవాదం, సర్జికల్ స్ట్రైక్స్, మనం కాబట్టి మనగాళ్ళం పాకిస్తాన్లో ఉన్న అగ్రవాదుల మీద బాంబులు వేసి వచ్చాం. ఇక ఉగ్రవాదం నామరూపాలు లేకుండా పోయిందని చెప్పారు. కానీ 2014-19 మధ్య ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినాయో అంతకన్నా ఎక్కువ దాడులు 2019-24 మధ్య జరిగినాయి. ఎన్నికలు జరుగుతుండగానే 10 రోజుల క్రితం 4 ఆఫీసర్లని ఉగ్రవాదులు చంపేశారు. మరి 2019లో పుల్వామా సర్జికల్ స్ట్రైక్స్ ఏమైనాయి? ఆ రోజు 40 మంది ప్రాణాలను పోకుండా కాపాడేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉన్నా కావాలని వాళ్ళని బలి చేసింది అని చెప్పి ఆ రోజు ఆ తర్వాత ఘటన తర్వాత అప్పుడు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్, ఈ మోడీ అపాయింట్ చేసినటువంటి ఆయనే, బీజేపీ నాయకుడే. ఆయన ఆ తర్వాత బయటకు వచ్చి చెప్పాడు, వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేయమన్నాను నేను విమానాల ద్వారా, గవర్నమెంట్ నిరాకరించి ఎయిర్లో తీసుకుపోకుండా బస్సుల్లో పంపింది, వాళ్ళు బలైపోయారు అని. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏమిటి వాళ్ళ నినాదం? ఈ రెండూ పోయినాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మతం, హిందుత్వ అంటే అంతకుముందు బనీను డ్రైర్ వేసుకుంటే అవి కూడా ఇప్పి పడేసి దేశం ముందు నగ్నంగా నిలబడ్డాడు. ఈరోజు మోడీ తన అసలు స్వరూపాన్ని ప్రజలకి చూపెడుతున్నాడు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి అసహ్యం వచ్చేంతగా మతాన్ని ఈ ఎన్నికల్లో ఉపయోగించుకున్నాడు. అంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. మిగతా అన్ని ఎట్టిపోయింది, అభివృద్ధి ఎట్టిపోయింది, ఉగ్రవాదం ఎట్టిపోయింది, జాతీయ సమైక్యత ఎట్టిపోయింది, భరతమాట ఎట్టిపోయింది. ఈరోజు హిందుత్వకి పరిమితం చేసి
మతోన్మాదం ద్వారా ప్రజల్లో భావోద్రేకాలు రెచ్చగొట్టి ఓట్లు గుంజుకొని అధికారంలో రావాలన్నటువంటి దీన్ని ఇప్పుడు దేశం ముందుకు ఎజెండాకి తీసుకొచ్చారు.